హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డిజీ లోన్స్. మన ముందున్నారు దీపక్ చౌదరి గారు. హాయ్ దీపక్. హాయ్ అన్న. ఓకే, ఇప్పుడు మనం వచ్చే టాపిక్ వచ్చేసి బిజినెస్ లోన్స్. బిజినెస్ లోన్స్లో మనకనేది ఎవరెవరికి బిజినెస్ లోన్ ఇస్తాం, ఎలాంటి ప్రొఫైల్ వాళ్ళకి బిజినెస్ లోన్స్ ఇస్తాం అనే దాని గురించి డిస్కషన్ చేసుకుందాం ఇప్పుడు. అది యా, మనం బిజినెస్ లోన్ అంటే మాట్లాడుకోవాల్సింది సెల్ఫ్ ఎంప్లాయిడ్కి మ్యాక్సిమం బిజినెస్ లోన్స్ అనేవి వెళ్తాయి. ఓకే. సో బిజినెస్ లోన్స్ మనం ఇచ్చేది 4 టైప్ ఆఫ్ ఫిర్మ్స్కి ఇస్తాం. ఏంటివి అంటే ప్రాపర్టీషిప్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్, లిమిటెడ్ అండ్ ప్రొఫెషనల్ లోన్స్ అని ఉంటుంది. ఓహో, ఓకే. 4 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. లోన్స్ ఉంటాయి. ఓకే, బిజినెస్ లోన్స్లో 4 types. ఓకే. సెల్ఫ్ ఎంప్లాయిడ్లో 4 టైప్స్ ఆఫ్ అనేది ఉంటాయి. ఉంటాయి. ఈ ఫ్రిమ్స్ ఉంటాయి. ఈ ఫ్రిమ్స్కి మనం డిజీ లోన్స్ త్రూ బిజినెస్ లోన్స్ ప్రొవైడ్ చేయగలం త్రూ బ్యాంకింగ్. ఓకే, ఇప్పుడు మనకి ఓకే ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, ప్రొపరేటర్షిప్ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అంటే డాక్యుమెంట్స్ తీసుకుంటారు? చెక్ లిస్ట్ కొంచెం బ్రీఫ్గా ఏదైనా చెప్తారా? చెక్ లిస్ట్ అనేది నేను చెప్తానండి మీకు. ఓకే. ప్రొపరేటర్షిప్కి చెప్తాను, పార్ట్నర్షిప్కి చెప్తాను అండ్ ప్రైవేట్ లిమిటెడ్కి చెప్తాను. ఆల్సో ప్రొఫెషనల్ ఇట్లా ప్రొఫెషనల్ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో మీకు ప్రొపరేటర్షిప్ వచ్చేసరికి కేవైసీ డాక్యుమెంట్స్ అండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈ బేసిక్ కేవైసీ డాక్యుమెంట్స్, కస్టమర్ అడ్రస్ ప్రూఫ్ అండ్ బిజినెస్ అడ్రస్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. లేటెస్ట్ 2 years ITRs నీడ్ ఉంటుంది. వింటేజ్ ప్రూఫ్ అనేది నీడ్ ఉంటుంది. 12 months GST ఉంటుంది. ఇది బేసిక్ డాక్యుమెంట్స్ ఇవి ప్రొపరేటర్షిప్కి. ఓకే, ఇంకొకటి నాకేంటంటే దీంట్లో చిన్న డౌట్ ఉంది. అంటే ప్రొపరేటర్షిప్లో వచ్చేసి మనకు ఓనర్స్ ప్రూఫ్ అనేది మ్యాండేటరా, లేకుంటే అంటే మామూలుగా లోన్స్కి వెళ్ళేటప్పుడు ఇప్పుడు మొత్తం డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాం, ఫైనల్గా అప్రూవల్ టైంలో మాకు ఓనర్స్ ప్రూఫ్ లేదు, రెంటెడ్ హౌస్లో ఉంటున్నాం, అలాంటి దానికి మీరు ఏదైనా సజెషన్ అంటే ఓనర్స్ ప్రూఫ్ అనేది మ్యాండేటరీగా ఉండాలా లేకుంటే బిజినెస్ లోన్లో లేకుంటే చూసుకుంటారండి. మ్యాండేటరీ ఉంటుంది, కొన్ని బ్యాంక్స్ని బట్టి చూసుకుంటారు. ఓకే. అచ్చా, ఓకే. మ్యాండేటరీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి పార్ట్నర్షిప్లో అంటే డాక్యుమెంట్ వేసే సేమ్ ఉంటాయా లేకుంటే? కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. అది ఎలా ఏంటి అంటే మీకు ఇప్పుడు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి కామన్. ఓకే. ఏదైతే ఫ్రిమ్ ఇప్పుడు పార్ట్నర్షిప్కి వచ్చేసరికి ఒక ఫ్రిమ్ మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. ఓకే. ఫర్మ్ మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది. ఆ ఫర్మ్ ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయ్యిందో అతన్ని, ఆ పర్సన్ పాన్ కార్డ్, ఆ పర్సన్ కేవైసీ డాక్యుమెంట్స్ కూడా కావాలి మనకి. ఓకే, అంటే ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఒక 2-3 ఉన్నారనుకోండి, రైట్ ఇదే నేను ఎవరైతే ఎక్కువ రిజిస్ట్రేషన్ చేపించారు, ఇప్పుడు ఇద్దరి మీద ముగ్గురు మీద బిజినెస్ అయితే రిజిస్ట్రేషన్ చేపించలేరు, ఒక పర్సన్ మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారు. ఇప్పుడు మనకి ఆ బిజినెస్ ఫ్రిమ్ ఏదైతే పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుందో ఆ పర్సన్ కేవైసీ డాక్యుమెంట్స్ కావాలండి. ఆ కేవైసీ డాక్యుమెంట్స్తో పాటు మనకి ఇప్పుడు ఆ కరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ అకౌంట్ స్టేట్మెంట్ 6 months కావాలి. సేవింగ్స్ అకౌంట్ స్టేట్మెంట్ 6 months కావాలి. బిజినెస్ వింటేజ్ ప్రూఫ్ అనేది కామన్. ITRs అనేవి కామన్. ఇప్పుడు ఇంకొకటి నాకు చిన్న డౌట్ వచ్చింది. బిజినెస్ వింటేజ్ అని అంటే కంపల్సరీ బిజినెస్ ఇన్ ఇయర్స్ అనే వింటేజ్ ఉంటుందా, లేకుంటే న్యూ వచ్చే వాళ్ళకైనా బిజినెస్ లోన్ స్టార్ట్ చేసే వాళ్ళకైనా ఇస్తారా, లేకుంటే వింటేజ్ ఉంటేనే ఇస్తారా? మీరు లోన్స్ ఏదైనా ప్రొవైడ్ చేయగలుగుతారా? ఇందులో మనకి స్మాల్ టికెట్ ఉంది, బిగ్ టికెట్ ఉంటాయండి. బిగ్ టికెట్స్లో కంపల్సరీ మనకి వింటేజ్ అనేది కావాలి, కంపల్సరీ మ్యాండేటరీ అది. ఓకే. స్మాల్ టికెట్స్లో బ్యాంకింగ్ బేస్ చేసుకొని కొన్ని ప్రాసెస్ చేసే బ్యాంక్స్ ఉన్నాయి, NBFCs అండ్ బ్యాంక్స్ ఉన్నాయి, అలా చేయొచ్చు. మీరు ఏమంటారు అంటే మ్యాక్సిమం అయితే కంపల్సరీ వింటేజ్ ఉండాలని చెప్తారు. వింటేజ్ అనేది ఉండాలి, మ్యాండేటరీ. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి వింటేజ్ అనేది? 3 years అండి. 3 years ఉండాలి. 3 years మ్యాండేటరీగా ఉండాలి. ఏ బ్యాంక్ NBFC అయినా 3 years అడుగుతుంది. ఇప్పుడు 3 years ప్రూఫ్స్ అడుగుతున్నాయి. ఓకే, ఇంకొకటి ఇప్పుడు మీరు అన్నట్టు పార్ట్నర్షిప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండే ఉందాం అనుకున్నాం. మేము ఒక పార్ట్నర్షిప్లో ఒక కంపెనీ చేసినప్పుడు మేము ఫామ్ రిజిస్ట్రేషన్ వేరే మా ఫ్రెండ్ పేరు మీద చేసినాం. అంటే ఇప్పుడు నా డాక్యుమెంట్స్తో పాటు అతనికి కావాలా, లేకుంటే అతనివే మనకు ఇండివిజువల్గా ఉండాలి? రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద, సపోజ్ మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందండి, కేవైసీ డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఇద్దరివి తీసుకుంటారు. ఓకే, సూపర్. రిజిస్ట్రేషన్ అయ్యి మనకి ఫిమ్ పేరు మీద ఎవరి మీద అయితే రిజిస్ట్రేషన్ అయ్యి ఉందో వాళ్ళ డాక్యుమెంట్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ వాళ్ళ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇవి అన్నీ కావాలి.
ఓకే. అంటే ఇప్పుడు మేజర్ ఏందంటే పార్ట్నర్‌షిప్‌లో ఫార్మ్ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళది ఇట్లా మనకు మ్యాండేటరీగా కావాలి. ఇంకొకటి సార్, ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్‌లో అంటే సేమ్ ప్రొప్రైటర్‌షిప్ గురించి మాట్లాడుకున్నాం, పార్ట్నర్‌షిప్ గురించి ఇట్లా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటాయి. ఆ కంపెనీస్‌కి అనేది మనకేదన్నా డాక్యుమెంటేషన్ సేమ్ ఉంటాయా? లేకుంటే దాంట్లో ఏదన్నా అడిషనల్‌గా ఏదన్నా యాడ్ చేయాల్సిన ఏమన్నా డాక్యుమెంట్స్ ఏదన్నా ఉంటాయా సార్? అంటే కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి 55% ఆఫ్ ఇందులో షేర్ హోల్డర్స్ ఉంటారండి. ప్రైవేట్ లిమిటెడ్ వచ్చాక షేర్ హోల్డర్స్ వస్తారు. ఓకే. అంటే ప్రాపర్టేటర్షిప్, పార్ట్నర్షిప్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ప్రతి దానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఓహో! ఓకే. ఓకే. అంటే ఒక దానిలో ప్రాపర్టర్షిప్ అనేది ఒకళ్ళు మెయింటైన్ చేస్తారు. పార్ట్నర్షిప్ వచ్చేసి మల్టిపుల్ మెంబర్స్ కలిసి ఒక అతని మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని బిజినెస్ అనేది రన్ చేపిస్తూ ఉంటారు. ఓకే. ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ, పెద్ద రిజిస్ట్రేషన్ కంపెనీ చేసుకొని ఒక పెద్ద కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్గా చేస్తారు. ఓకే. అంటే డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ కంపల్సరీ డాక్యుమెంట్స్ అనేది ప్రైవేట్ లిమిటెడ్లో కంపల్సరీ షేర్ హోల్డర్స్ ఉంటారు. ఓకే. షేర్ హోల్డర్స్ ఉంటారు. అంటే కొంతమంది ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది తక్కువ ఇన్వెస్ట్ రైట్ అవును ఇలాగా. కొంత. సో ఈ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఓకే, వాళ్ళకి ఎక్కువ షేర్ హోల్డర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసి ఉన్నారో వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్ మాత్రమే తీసుకుంటాము. అండ్ బిజినెస్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అంటే మెమోరాండమ్ ఆఫ్ ఇది అసెస్మెంట్ ఇది కావాలి. అండ్ ఏదైతే ఐటీఆర్స్ ఉన్నాయి అండ్ డైరెక్టర్స్ ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ కావాలి. ఇవన్నీ అడుగుతారు ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసరికి. ఐటీఆర్, వింటేజ్ ప్రూఫ్ ఇవన్నీ కామన్ బేసిక్ డాక్యుమెంట్స్. అంటే బిజినెస్ లోన్కి వచ్చేసి ఐటీఆర్, జిఎస్టీ, వింటేజ్ ప్రూఫ్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కామన్. కేవైసీ డాక్యుమెంట్స్ కామన్, కరెంట్ అకౌంట్ కామన్. ఓకే. దీంతోపాటు మనకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అనేది అంటే లిటరల్గా ఏంటంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇలా మొత్తం వచ్చేసి కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి బిజినెస్ లోనే కాదు, పర్సనల్ లోనే కాదు, ఏ లోన్కైనా కేవైసీ అనేది ఓకే. బిజినెస్ లోన్లో డిఫరెన్స్ ఏంటంటే ఫర్మ్ ఏదైతే ఉందో ఆ ఫర్మ్కి రిజిస్ట్రేషన్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ అనుకోండి, వాటికి ఎంఓఏ, ఏఓఏ అని ఉంటాయి ఇవి. అండ్ ఇలా ఉంటాయి కొన్ని. ప్రొపరేటర్షిప్ వచ్చేసరికి మనకి జస్ట్ ఐటీఆర్స్, జిఎస్టీ ఇవి ఇస్తే సరిపోతుంది. ఓకే. మరి ఇది లాస్ట్లో మీరు అన్నారు 4 టైప్స్ ఆఫ్ ఇట్లా ఉంటాయి బిజినెస్ లోన్. ప్రొఫెషనల్ లోన్ అనేది ఎలా ఉంటుంది సార్? అది దానికి డాక్యుమెంటేషన్ ఎలా ఇస్తారు? అంటే యాజ్ మొత్తం ఒకటే సేమ్ అన్నారు కదా, మళ్ళీ దానికి ఏదైనా అడిషనల్గా ఏదన్నా డాక్యుమెంటేషన్ ఏదన్నా యాడ్ చేయాల్సి ఉంటుందా ప్రొఫెషనల్ లోన్ అనే దానికి? లేకుంటే నార్మల్గా ఈ ప్రొపరేటర్షిప్, పార్ట్నర్షిప్ ఇట్లా దాంతో పాటు వెళ్తారా? ఇప్పుడు ప్రొఫెషనల్ లోన్స్ గురించి మీరు అడిగారు సార్. అది ఏంటి అంటే శాలరీ డాక్టర్స్ కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్ డాక్టర్స్ ఉంటారు, ఓన్గా హాస్పిటల్స్ స్టార్ట్ చేసుకొని. అండ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇలాగా వర్క్ చేసుకునే వాళ్ళు ఓన్ ఆఫీసెస్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి దాన్ని ప్రొఫెషనల్ లోన్స్ అంటారు. వాళ్ళ కేవైసీ డాక్యుమెంట్స్ తీసుకుంటాం మనం. ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ అడ్రస్ తీసుకుంటాము, ప్రూఫ్స్, వింటేజ్ ప్రూఫ్స్, ఎన్నాళ్ళ నుంచి జస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా ఉంది ఇవి మెయింటైన్ చేసేవి, ఈ డాక్యుమెంట్స్ తీసుకుంటాము. అండ్ బిజినెస్ లోన్లో నేను ఇంకొక డాక్యుమెంటేషన్ మర్చిపోయాను. ఏంటి అంటే కస్టమర్స్కి కానీ ఏదైతే బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి ఏమైనా లోన్ ట్రాక్స్ ఉంటే, ఓకే, ప్రీవియస్గా ఏదైనా లోన్స్ ఉంటే, ప్రీవియస్ ట్రాక్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాటి డాక్యుమెంట్స్ కావాలి. వెల్కమ్ లెటర్స్ కావాలి, రీపేమెంట్ షెడ్యూల్స్ కావాలి, ఎస్ఓఏ అడుగుతారు, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ అంటారు, ఇవి కావాలి. అండ్ ఈఎంఐ క్లియరెన్స్ బ్యాంకింగ్ ఉండాలి. ఓకే. దీంతో పాటు ఈఎంఐ క్లియరెన్స్ బ్యాంకింగ్ ఇట్లా ఉండాలి, కావాలి, మ్యాండేటరీ. ఎందుకంటే చెక్ చేసుకుంటారు ట్రాక్ ఎలా ఉంది, ఏమైనా బౌన్సెస్ చేస్తున్నారా, బిజినెస్ బాగా రన్ అవుతుందా లేదా, రైట్. చూసుకుంటారు సార్. ఓకే అండి, చూసారు కదండి. ఇప్పుడు మనం బిజినెస్ లోన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి దీపక్ గారిని అడిగి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.